హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి క్రియేటివ్ థింగ్స్. నేను మీ విజయలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి పలుకులు వేస్తుందని చూస్తున్నారా? ఈరోజు అయితే నేను చనా పలుకులు పకోడీ అయితే వేస్తున్నాను. అదేనండి, పల్లి పకోడీ అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు లేకపోతే వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అయితే ఇలా చనా పలుకులు పకోడీ అయితే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన పకోడీ మీకోసం నేనైతే చూపించేస్తున్నాను. ఈ పలుకులు అయితే మనం కొంచెం ఫ్రై అయినంత వరకు వేపుకోవాలి. కొంచెమే ఫ్రై అవ్వాలండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే ఇవి ఫ్రై అవుతుంది కదా, ఆ తర్వాత నూనెలో కూడా ఫ్రై చేస్తాం కదా, అదే పకోడీ వేసినప్పుడు కూడా ఫ్రై అవుతుంది కదా, అందుకే లైట్గా అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోకుండా అయితే వేసుకోకండి, ఎందుకంటే ఫ్రై చేయకుండా వేస్తే పచ్చివాసన అనేది వస్తుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి, మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. పకోడీ వేగేటప్పుడు అయితే మనకి ఎక్కువ ఫ్రై అయిపోతుంది అన్నమాట. అందుకే లైట్గా ఫ్రై చేసుకొని పకోడీకి అయితే ఇంగ్రీడియంట్స్ కలపండి. అయితే వేగుతున్నాయి. ఈ లోపు అయితే చూడండి, ఇవైతే ఫ్రై అయ్యాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి వచ్చేసి నేను 1/2 కిలో పలుకులు అయితే తీసుకున్నానండి. పల్లి పకోడీకి 1/2 కిలో అయితే తీసుకున్నాను. ఇది అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయితే సరిపోతుంది, ఇంకా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. ఇదైతే ఆపేస్తాను. ఇప్పుడైతే పల్లి అయితే బాగా ఏగిపోయండి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఏగితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి, 1 కప్పు తీసుకున్నాను శనగపిండి. ఇది బియ్యం పిండి అండి, ఇది 1/2 కప్పు. నెక్స్ట్ కారం అండి, ధనియాల గుండ, పసుపు, సాల్ట్ అండి. ఇవి ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి పల్లి. ఇప్పుడు ఇందులో నేను కలిపేస్తున్నానండి. ఇందులోని శనగపిండి వేస్తున్నానండి. 1 కప్పు శనగపిండి అండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే కారం అండి, కొంచెం ధనియాల గుండ, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలపాలి. అలాగే ఇవి బాగా కలుపుకోవాలండి. ఇందులో చాలామంది గరం మసాలా వేస్తారు. గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు. కలగా ఇలాగ కొంచెం కొంచెం వేసుకొని అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే మరీ ఎక్కువ ముద్ద అయితే చేయొద్దండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ముద్దగా అయితే కలుపుకోవద్దండి, ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు కళాయి పెట్టానండి, కళాయిలోని నూనె అయితే వేసుకోవాలి. నూనె అయితే వేసుకున్నాను. 1/2 కేజీ పకోడీకి, అందుకే 1/2 కిలో నూనె అయితే ఉంటుందండి. అది నూనె అయితే వేసుకున్నాం కదండి. ఇది కొంచెం పెద్ద కళాయి అండి, కొంచెం ఎడల్పుగా ఉంది. ఇది కొంచెం కళాయి, దాన్ని ఏమంటారు, కొంచెం లావుగా ఉందనేసి ఈ కళాయిలోనైతే వేస్తున్నాను, అడుగైతే మాడదనేసి. మనం ఇది సిమ్లో ఉన్నప్పుడే వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ పలుకులు ఫ్రై అయ్యి ఉన్నాయి కదండి. అందుకు సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకున్నాం కదండి. ఇలాగా చూడండి, మా అమ్మ అయితే పకోడీ వేస్తుంది. ఇలాగా వేసుకోవాలండి, ఒక్కొక్కటిను అంతా ఒక్కసారి వేసుకోకుండా ఇలాగా 1, 2 అలా వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి.
చూడండి, ఇది సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ శనగపలుకులు ఫ్రై అయ్యాయి కదా, ఇలాగైతే చేసుకొని ఇదైతే వేగిపోయింది. చూడండి, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. అంతే, అయిపోయినట్టే. ఇదైతే వేగిందండి, తీసుకోవాలి మనం. ఇదిగోండి, నేను గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఒక అయితే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, వేగుతుంది. లైట్గా అయితే వేసుకోవాలి. చూడండి, ఇదైతే వేగింది, తీసేస్తాము. మళ్ళీ ఇంకొక కాయ అయితే వేసాము. ఇదిగోండి, ఎంతో రుచికరమైన పకోడీ అయితే వచ్చింది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. ఇలా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో. ఇదేంటి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.